ఇమ్మాన్యుయల్ ఎమోషనల్. భరణి దగ్గరకొచ్చి ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఏంటన్నా, నా రీతు నాకు సపోర్ట్ రావట్లేదు, ఆడికి సపోర్ట్ వస్తుంది అంటున్నాడు అని సుమన్ శెట్టి చెప్పాడు. ఇక కామనర్ల దగ్గర కూర్చొని చేసిన ఘనకారాన్ని సపోర్ట్ చేసుకుంటూ రీతు కామెంట్లు చేసింది. కాదు, నేను క్లియర్ గా స్టాప్ అన్న తరువాత ఆపేయకపోతే తీసేస్తాను అని చెప్పా కదా, స్టాప్ ఎందుకు చెప్పారని అడుగుతారేంటి, నాకు అర్థం కాదు అంటూ రీతు అంది. మరోవైపు సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఇమ్ము ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ నుంచి రీతు వాళ్ళనే సపోర్ట్ చేస్తుందన్నా, నా కోసం ఆడలేదన్నా అంటూ ఇమ్ము కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టఫ్ ఇచ్చావో తెలుసు నీకు, మామూలు టఫ్ ఇవ్వలేదు నువ్వు అంటూ సుమన్ శెట్టి ఓదార్చాడు. ఇక మరో ప్రోమోలో ఈ వారం టెనెంట్స్ లో నుంచి ఒకరు ఓనర్ గా మారి బిగ్ బాస్ మెయిన్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం ఇస్తున్నాం అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఓనర్స్ విసిరిన ఐటమ్స్ పట్టుకొని ఎండ్ బజర్ మోగే వరకు వాటిని తమ బాస్కెట్ లో భద్రంగా దాచుకోవాలి అంటూ ఓ టాస్క్ పెట్టారు. ఇందులో టెనెంట్స్ అందరూ దాదాపు ఫిజికల్ ఫైట్ చేసుకున్నారు. ముందుగా ఫ్లోరా, సంజన ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రీతుని అటాక్ చేస్తుంటే ఇమ్ము ఇమ్ము అంటూ సాయం కోసం పిలిచింది రీతు. ఆ తర్వాత సుమన్ శెట్టిని అటాక్ చేస్తుండగా అనుకోకుండా చేతితో కొట్టాడు సుమన్. ఇది ఫిజికల్ అటాక్, సుమన్ శెట్టి అవుట్ అంటూ సంచాలక్ ప్రియ ప్రకటించింది. దీంతో ఆ బుట్టని కాలితో తన్నేసి కోపంగా వెళ్లిపోయాడు సుమన్ శెట్టి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్.